ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో ఇప్పుడు మనకి డిఎస్సికి సంబంధించి హైకోర్టులో కేసు ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో 4 వారాలు పరీక్షలు వాయిదా అంటున్నారు. అసలు ఎవరికి ఏంటి అనేది మీకు స్పష్టమైన సమాచారం అయితే ఈ యొక్క వీడియో తెలియజేస్తాను. సో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది అనేక రకాల సందేహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాటన్నింటినీ కూడా ఈ యొక్క వీడియో క్లియర్ చేస్తాను. ఇంకా చాలా అప్డేట్స్ అయితే వచ్చింది. ఆ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీలైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి ఏదైతే టెట్ డిఎస్సి కోసం సమయం కావాలన్న పిటిషన్పై ఈరోజు ఎట్టకేలకు ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఏంటి? లాస్ట్ డేట్ ఆఫ్ టెట్ ఎగ్జామినేషన్ నుంచి 4 వారాల గ్యాప్ అనేది ఇవ్వాలని షెడ్యూల్ అయితే మార్చమని గవర్నమెంట్కి అయితే ఫైనల్ ఆర్డర్స్ అయితే హైకోర్టు రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క 30 రోజులు పోస్ట్ పోన్ అనేది కేవలం ఎస్జిటికి వారు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక ఎస్జిటి వారే ఈ యొక్క కేసు వేశారు. బిఎడ్ వారికి సంబంధించి ప్రూఫ్ అయితే వీళ్ళు సబ్మిట్ చేయలేదు. ఓకేనా? సో అక్కడ చిన్న మిస్టేక్ అయితే బిఎడ్ వారికి జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన షెడ్యూల్ మేరకు మార్చి 15 నుంచి బిఈడి వారికి పరీక్షలు అయితే డిఎస్సికి సంబంధించి జరగాలి. అయితే వాటికి కూడా ఇక్కడ ఒక మనకి చిన్న బిగ్ మిస్టేక్ ఏంటంటే కనుక ఏదైతే ట్రైబల్ పోస్టులు, ఆశ్రమ పోస్టులకు సంబంధించి దాదాపుగా స్కూల్ అసిస్టెంట్లకి పోస్టుల్లో 1000 పోస్టుల దాకా మనకి కొరత అయితే రానుంది. ఇప్పుడు ఇచ్చిన 6100 పోస్టుల్లో దాదాపుగా 1000 పోస్టులు అయితే ఇప్పుడు మనకి మరలా రద్దు అవడం జరుగుతుంది. కేవలం 500 పోస్టులకు మాత్రమే ఇక్కడ ఎస్ఏ వారికి ఉంటాయి. ఓకేనా? వాటికే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే గవర్నమెంట్ అయితే కండక్ట్ చేయదు. సో అందుకని స్కూల్ అసిస్టెంట్ సంబంధించి బీఈడి వరకు కూడా కేసు అయితే వేస్తూ ఉన్నారు. వాటిని సంబంధించి కూడా ప్రాసెస్ అయితే అవుతూ ఉంది. అయితే వారికి కూడా ఈ యొక్క పరీక్షలు అనేవి జరగవు. అయితే ఇంకా మనకి ఫైనల్ జడ్జిమెంట్ అనేది దానికి రాలేదు. సో దానికి ఈ రోజు కానీ రేపు కానీ అప్డేట్ అయితే వస్తూ ఉంది. ఈ యొక్క ఎస్ఏ వారికి కూడా అంటే ఎందుకంటే మనకి స్కూల్ అసిస్టెంట్ వారికి కాకుండా ఎస్జిటి వారికి మాత్రమే ఈ యొక్క 30 రోజులు పోస్ట్ పోన్ అయితే వచ్చింది ఫైనల్ జడ్జిమెంట్లో. అయితే ఎస్ఏ వారు ఇక్కడ అన్యాయం అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ పోస్టులు అనేవి ఏదైతే ట్రైబల్ పోస్టులు స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని తీర్పు అయితే వచ్చింది. అంటే జనరల్ డిఎస్సి నుండి దాదాపుగా 517 పోస్టుల నుంచి మనకి 1000 పోస్టుల దాకా ఇందులో 6100 పోస్టుల్లో తీసేస్తారు. అయితే ఇప్పుడు బిఎడ్ వారికి న్యాయ పోరాటం చేయాల్సి ఉంది. తప్పకుండా వారి కోసం పోరాటం చేస్తున్నారు. వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే మేబీ కండక్ట్ అయితే చేయరు. మార్చి 15 నుంచి వారికి కూడా ఒక జడ్జిమెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే కేసు అయితే వేస్తూ ఉన్నారు. మనకి ఆ యొక్క కేసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా డిఎస్సి ఎస్సీ అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి కూడా కేసుకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే వచ్చాను. సో అదే విధముగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారం మార్చి 29 లేదా 30 నుంచి డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ అయితే వస్తాయి. కానీ ఏదైతే ఈ యొక్క 4 వారాల గడువు ఉందో ఆ యొక్క 4 వారాల గడువుకు సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తుంది. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు అయితే జరగనున్నాయి. ఓకేనా? ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. టెట్ రెస్పాన్స్ షీట్స్ కూడా మనకి ఎస్జిటి వారికి మాత్రమే రిలీజ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్స్ వారికి ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయగానే అప్డేట్ అయితే ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.